హాయ్ హలో వెల్కమ్ టు జెన్నాలిజా ఛానల్ అండి. ఇవాళ ఇంకొక రెసిపీతో మీ ముందుకు తీసుకొచ్చాను. ఇవాళ నేను చేసే రెసిపీ వచ్చేసి ఎగ్ రోల్ అండి. ముందుగా 4 ఎగ్స్ తీసుకున్నానండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, సాల్ట్ అలాగే చిల్లీ పౌడర్ వేసి 4 ఎగ్స్ని కొట్టి బీట్ చేశానండి. బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. దాని తర్వాత ఎగ్ రోల్కి కావాల్సిన ఐటమ్స్ని మెన్షన్ చేస్తున్నాను చూడండి. ధనియా పౌడర్, మయోనీస్, సాల్ట్, చిల్లీ పౌడర్, అలాగే టమాటో కెచప్, సన్నగా తరుగుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్, టమాటా స్లైసెస్ అండి. తర్వాత ఒక బాండీ తీసుకొని ఆ బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఆనియన్స్ని చాప్ చేసుకున్న సన్నగా తరుక్కున్న ఆనియన్స్ని వేసి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలండి. అవి దోరగా ఫ్రై అయిన తర్వాత మనం క్యాప్సికమ్ని కూడా వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకోండి, లేకపోతే పచ్చి పచ్చిగా తగులుతుంది తినేటప్పుడు. ఓకేనా? ఇవి రెండు బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, టమాటోస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే సాల్ట్, ధనియా పౌడరు, చిల్లీ పౌడరు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది మనం ఎగ్ రోల్లో పెట్టుకునే స్టఫ్ అండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లో కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం మెత్తగా ఉడుకుతుందండి. అందుకని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వండి. బాగా మగ్గిన తర్వాత స్టఫ్ చూడండి ఎంత బాగా దగ్గరగా వాటర్ అన్నీ ఇంకిపోయి ఎంత బాగుంటుందో. ఓకేనా? ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది వేరే బౌల్లో తీసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది ఆప్షన్ అండి. నేను రెడీమేడ్ చపాతీ తీసుకున్నాను. ఇవైతే బాగుంటుందని చెప్పేసి చపాతీ నేను వితౌట్ ఆయిల్తోనే చేస్తున్నాను. మీరు కొంచెం ఆయిల్ కావాలంటే వేసుకోండి. ఓకేనా? చపాతీని 2 సైడ్స్ కొంచెం కాల్చుకొని పక్కకు తీసుకొని పెట్టుకోవాలండి. ఓకేనా? ఇలా తిప్పుకుంటూ చపాతీస్ని బాగా కాల్చుకోవాలండి. అలా మనకి ఎన్ని చపాతీస్ కావాలంటే, ఎన్ని రోల్స్ కావాలంటే అన్ని చపాతీస్ ఫ్రై చేసుకోండి. ఓకేనా? అదే ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఇందాక ఎగ్ని బీట్ చేసుకొని ఉంచుకున్నాం కదండి, అది ఆమ్లెట్ లాగా వేసుకొని ఒకవైపు బాగా కాల్చుకొని రెండో వైపు మనం కాల్చుకున్న చపాతీస్ ఉన్నాయి కదండి, అది దాని మీద పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఆమ్లెట్ని కాల్చాలండి. అప్పుడే లోపలున్న రోటీ కూడా ఇంకా ఎగ్ కూడా బాగా ఫ్రై అవుతుంది. అలా చేస్తేనే బాగా టేస్ట్గా ఉంటుందండి. ఓకేనా? అలా మనం కావాల్సినన్ని సేమ్ అలాగే ఆమ్లెట్ లాగా వేసుకొని చపాతీ సేమ్ ఆమ్లెట్ పైన పెట్టుకొని కాల్చుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు రోల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూపిస్తాను చూడండి. ముందుగా ఎగ్ రోల్ మీద మయోనీస్ వేసి ఆ మయోనీస్లోనే కెచప్ కూడా 2 అప్లై చేయాలండి. అప్లై చేసిన తర్వాత మనం ఇందాక వండుకున్న స్టఫ్ ఉంది కదండి, ఆనియన్, క్యాప్సికమ్, టమాటో స్టఫ్, అది వేసుకొని రోల్ చేసుకోవడమే అండి. ఇలా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. స్ట్రీట్ సైడ్ ఎగ్ రోల్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.